శ్రీమాత్రే నమః. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక 9 9 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఆ సమయంలో సయాటికాతో ఒక 2 నెలల పాటు కంటిన్యూస్‌గా బాధపడుతూ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పెయిన్ కిల్లర్ ఏసుకోమనడం. అది 4, 5 ఏళ్ల వరకు తగ్గదని చెప్పడం. దాని తర్వాత ఇంకా రకరకాల మార్గాల్లో నేను ప్రయత్నం చేస్తే అది పెరగడమే తప్ప తగ్గలేదు. అలాంటప్పుడు మా ఇంటి పక్కనే ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి, అంటే ఇక్కడ మనకి చూపిస్తున్నటువంటి మనకి డాక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళడం, జస్ట్ 1 డేలో తగ్గడం అనేటువంటిది జరిగింది అని నేను మీకు ఒక 2, 3 ఇయర్స్ బ్యాకే నేను మన వీడియోలో చెప్పాను. అయితే ఇవాళ ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారిని కొన్ని ప్రశ్నలు అడిగి జనాల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలు తొలగించాలనేటువంటి భావనతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఐ యామ్ వెరీ హ్యాపీ మీ యొక్క ఫ్రెండ్షిప్ కానివ్వండి, మీరు నాకు ఒక మంచి డాక్టర్గా దొరికారని. ఎందుకంటే నేను ఆ రోజు నిజంగా ఇంక నా జీవితం ఎందుకు, ఏమిట్రా బాబు ఇదంటే నాకు తెలుసు. ఆల్రెడీ 1 ఇయర్ ముందే నేను మా వాళ్ళకి చెప్పాను, నెక్స్ట్ ఇయర్ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తుంది రాహులో కేతు అని. కానీ ఆ రోజు నేను అమ్మవారిని మా అమ్మగారిని తలుచుకొని ఆ స్వయంపాకం ఇచ్చి అనుకోకుండా అక్కడే కూర్చొని మీ షాపు, మీ యొక్క ఏదైతే క్లినిక్ ఉందో అక్కడ తెరవడం, కుకట్పల్లిలో మన మల్కాజిగిరిలో, మీకు మల్కాజిగిరి, కుకట్పల్లి, చందానగర్లో ఉన్నట్టున్నాయి కదా, 3 బ్రాంచ్లు ఉన్నట్టున్నాయి. సో నేను మల్కాజిగిరి బ్రాంచ్ దగ్గర కూర్చోవడం, అనుకోకుండా ఆవిడ ఎవరో మీ స్టాఫ్ లక్ష్మి గారు, ఆవిడ షట్టర్ తెరిస్తే అక్కడ కూర్చున్నాను. అడిగితే వస్తారు డాక్టర్ గారు అన్నారు. మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ చేశారు. నాకు అప్పటి వరకు తెలియదు హోమియోపతి అంటే ఏంటో. ఏంటి ఇలా క్వశ్చన్స్ చేస్తున్నారు, మీకు ఏమైనా బుధకేతు కనెక్టివిటీ ఉందా అని అడిగా ఆ రోజు. అంటే మీరేం చేస్తారంటే ఆస్ట్రాలజర్ అని చెప్పి ఆ రోజు ఒక 9-10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. అయితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హౌ ఇట్ వర్క్స్. అంటే ఆ రోజు అడిగాను, మళ్ళీ మీకు ఈ రోజు ప్రేక్షకులకు తెలియాలని. ఎందుకంటే ఒక 1 డేలో తగ్గడం ఏంటి? అప్పటి వరకు నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే హోమియోపతి అంటే ఏదో నెలలు వాడాలి, సంవత్సరాలు వాడాలి అని అనుకునేవాడిని. కానీ 1 డే 2 డేస్లో తగ్గడం అనేది మిరాకిల్. నేను చాలా మంది చెప్పాను ఈ విషయం. నాది ఒకటని కాదు, మా ఇంట్లో మా అక్కగారికి మతి స్థిమితం పోయినట్టయితే 15 డేస్లో టోటల్ రికవరీ అయింది ఆవిడ. మాకు చుట్టాల్లో చాలా మందికి సయాటికాలు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చాలా రికవరీ అయ్యాయి. మా ఫ్రెండ్, మా తమ్ముడు యొక్క ఆఫీస్లో ఒక అబ్బాయి, అతనికి 500 షుగర్ ఇమీడియట్లీ తగ్గింది మీ దగ్గర. అంటే ఇది ఇవాళ నేను మీకు అడిగేది ఏమిటంటే, పబ్లిక్కి హోమియోపతి అంటే ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, సెల్ లెవెల్లోకి ఎట్లా వెళ్తుంది అనే ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఓకే సార్. యా, యాక్చువల్లీ హోమియోపతి ఏంటంటే సార్ డివైన్ మెడిసిన్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ డివైన్ మెడిసిన్ కాబట్టి యాక్చువల్లీ మిమ్మల్ని అడిగాను నేను ఫస్ట్, మీరు ఎలా వచ్చారు నా క్లినిక్ అని. మీకు ఆ రోజు గుర్తుందో లేదా? మీరేమన్నారంటే మూన్ టైప్ లో రౌండ్ బాల్స్ ఉంటాయి, ఆ ఇండికేషన్ ప్రకారం నేను హోమియోపతి నేను సెలెక్ట్ చేసుకుని వచ్చా అన్నారు. అవునండి, అవును. అంటే అందరికీ హోమియోపతి పనిచేస్తుంది, వీనస్ మూన్ కాంబినేషన్ ఉంటే ఇంకా తొందరగా పనిచేస్తుంది. ఎస్ సార్. యా, ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఏమవుతుందంటే మనం యాక్చువల్గా ఎవ్రీ ఇండివిజువల్కి ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి. ప్లస్ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేయదండి మన మెడిసిన్, బియాండ్ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ డైనమిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది హోమియోపతి మెడిసిన్. ఓకే, డైనమిక్ లెవెల్ అంటే మీరు సపోజ్ కొంతమంది హోమియోపతిలో వెల్లుల్లి తినకూడదు, కాఫీ తాగకూడదు, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, కానీ నేను ఇప్పుడు 20 ఇయర్స్ నాకు ఎటువంటి పథ్యము లేదంట, నేను ఎప్పుడు చెప్పలేదండి. ఎందుకంటారు కారణం? అవన్నీ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తాయి. గోంగూర, వంకాయ, వెల్లుల్లి ఇట్లాంటి అన్ని, కాఫీ, టీలు ఇవన్నీ కూడా ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తాయి, బాడీ లెవెల్లో. కరెక్ట్ అన్నది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా పడట్లేదంటే వాడికి ఫిజికల్ గా ఫస్ట్ కనబడుతుంది. ఎస్ సార్, మంచి పాయింట్ చెప్పారు. యా, ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది ఓల్డ్ వాళ్ళు చెప్పేవాళ్ళు, కాకుంటే వాళ్ళని నేను ఖండించను. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే మెడిసిన్ డైనమిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఫిజికల్ లెవెల్లో మనం ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మన మెడిసిన్ వర్క్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా మన ఇండియాలో టాప్ లో ఉన్నది బెంగాల్లో అండి హోమియోపతి. ఓకే, బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ ఆ ఏరియా, ఒరిస్సా కానీ ఆ ఏరియా ఏంటంటే దాదాపు 70% పీపుల్, పిల్లలు కానీ అందరు కూడా టొబాకో చూయింగ్ అలవాటు ఉంటుంది వాళ్ళకు, పాన్ పరాగ్ కానీ ఇట్లాంటివి. మీరు బరంపురం దాటి వెళ్ళిన తర్వాత టొబాకో చూయింగ్ ట్రైన్ లో కూడా అమ్ముతుంటారు. అవును, సంథింగ్ నోట్ లో పెట్టుకొని వాళ్ళు కైని అంటారు దాన్ని. కైని అంటారు. లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ వాడతారు దాన్ని. సో అయినా కూడా అక్కడ అంత బాగా వర్క్ చేసింది అంటే అదే మనకు చిన్న ఎగ్జాంపుల్. అంటే వాళ్ళల్లో ఇంకొక రకమైనటువంటి ఎనర్జీ ఏదైతే పాడు చేస్తున్నా కూడా ఇది దాన్ని డామినేట్ చేస్తూ చేసింది. మన మెడిసిన్ డైనమిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఆ టొబాకోని దాటి, కాఫీని దాటి
అంత లెవెల్లో వర్క్ చేస్తున్నాం. యా 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 సెల్ లెవెల్లో వర్క్ చేస్తుంది, బియాండ్ డైనమిక్ సైంటిఫిక్ కూడా మనకు అందనంత లెవెల్లో వర్క్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే మనము ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా మంది హోమియోపతి డాక్టర్స్ ఇచ్చారు, కానీ బయటికి వెలుగులోకి రాలేదు. అవునండి, అవును. ఇప్పుడు ఆనంద మందు అవన్నీ వచ్చాయి కానీ బయటకి అవునండి, అవును. హోమియోపతి మేము మా క్లయింట్స్ అందరికి ఇచ్చాం మేము. ఇప్పుడు ఒకటి సార్, అలోపతిలో డాక్టర్స్ మంచి వాళ్ళు లేరని నేను అనట్లేదు, ఆయుర్వేదంలో లేరని అనట్లేదు. ఇందులో కూడా మంచి ప్రోడక్ట్ ఉంది, ఎస్ సార్. ఇందులో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది ఉంది. ఇప్పుడు వేరే వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇందులో ఘంటాపథంగా మనం సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పొచ్చు మనం ఇక్కడ, అంతే కదండి. ఇంకోటి ఒక చిన్న డౌట్ అండి, డైనమిక్ లెవెల్లో అసలు ఎందుకు పనిచేస్తుంది ఇది అందరికీ తెలియాలి. ఫస్ట్ మీరు చెప్పాలి. ఓకే, సెల్ లెవెల్లో ఎందుకు పనిచేస్తుంది ఇది? ఎందుకంటే ఇవాళ రేపు మీరు ఏ డాక్టర్ని పట్టుకోండి, ఇవాళ రేపు ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఏం చెప్తుందంటే సెల్ లెవెల్లో ఫస్ట్ బాగుండాలి. సెల్ బాగుపడితేనే మీకు బాగుంటుంది. సెల్ లెవెల్లో బాగుపడకపోతే మీరు ఎన్ని చేసినా పై పూతలు మాత్రమే తగ్గదు, తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుందని చెప్తారు. కానీ హోమియోపతిలో సెల్ లెవెల్లో బాగుపడితేనే అది అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. సో మీరు నాకు ఇవాళ మన ప్రేక్షకులందరికీ కూడా మీరు మీ యొక్క గొప్ప నాలెడ్జ్ షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎందుకు సెల్ లెవెల్లో పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి మెడిసిన్ ఫిజికల్ లెవెల్లో, మైండ్ లెవెల్లో, సోల్ లెవెల్లో కూడా వర్క్ చేస్తుందండి. ఓకే. ఈ టోటాలిటీని తీసుకొని ఇస్తేనే మనకు ఎగ్జాక్ట్ డ్రగ్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, సపోజ్ మీకు 60% వర్క్ చేసే మెడిసిన్ మ్యాచ్ అవ్వచ్చు, 70%, 80%, 90%, 100%. ఓకే. మీరు అలా వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను లాక్సిస్ అనే మెడిసిన్ ఇచ్చాను. ప్లస్ మీరు వెళ్ళేటప్పుడు నేను పిలిచాను, మళ్ళీ పిలిచి మీరు ఆస్ట్రాలజీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారు అండి, నేను కూడా నా హోమియోపతిలో అంత పర్ఫెక్ట్ అని ఆ రోజు. అసలు మీరు ఆ రోజు ఎంత ఈజీగా చెప్పారు. జనరల్ గా చెప్పను నేను, ఎందుకో మీకు చెప్పాలనిపించింది. రేపు తగ్గిపోద్ది అన్నారు, నేను రేపటి తగ్గిపోయేది ఏంటి, నాకు 2 నెలల నుంచి అది ఇది వాడుతుంటేనే అది పొద్దున్న లేస్తే నాకు నరకంగా అనిపించేది అనుకున్నాను. మీరు నమ్మరు, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మామూలుగా అయితే నేను మంచం మీద నుంచి పడుకొని కూర్చోవాలంటే 15 నిమిషాలు టైం పట్టేది. ఓకే. మంచం మీద నుంచి లేచి నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంకో 15 నిమిషాలు టైం పట్టేది. అంటే ఒక అర నిమిషంలో అయిపోయే పని 15 మినిట్స్ పట్టేది. ఆ రోజు నేను నిద్ర లేచి అదేదో మిరాకిల్ అంటారు చూసారా, లేచి అటు ఇటు నడిచేస్తూ అయ్యో నాకు తగ్గిపోయింది. ఆనందం చూడాలి అసలు. హోమియోపతి మెడిసిన్ 100% డివైన్ డైనమిక్ అండి. రిజల్ట్స్ అనేది మనకు అల్టిమేట్, ఈవెన్ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేంత రిజల్ట్స్ వస్తాయి. మాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు కదా, మేము కూడా రిజల్ట్స్ చూస్తే అంత ఆశ్చర్యపోయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కొన్ని డిసీజెస్ ఉన్నాయండి, ఇంగ్లీష్ లో వాటికి జస్ట్ టెంపరీగా ఉంటాయి, మైగ్రెయిన్, సైనసైటిస్, అలాగే స్పాండిలైటిస్, డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, సోరియాసిస్. ఈ దాంట్లో ప్రత్యేకంగా నేను విన్నది ఏంటంటే అలర్జీస్ కి బాగా పనిచేస్తున్నాయి. సయాటికా, అలర్జీస్, నేను మీ దగ్గర థైరాయిడ్ తగ్గిన కేసెస్ అవి అంటించినవి నేను చూశాను మీ క్లినిక్ లో, అండ్ అలాగే క్యాన్సర్ తగ్గిన కేసెస్ కూడా కొన్ని చూశాను నేను మీ దగ్గర. అంటే అది స్టేజ్ లో, ప్రైమరీ స్టేజ్ లో క్యాన్సర్ తగ్గింది కూడా. ఈవెన్ లాస్ట్ స్టేజ్ అయినా కూడా అండి, వాళ్ళు యాక్చువల్ గా క్యాన్సర్ కేసులు మాకు చాలా వస్తుంటాయి. వీటిలో ఏంటంటే వాళ్ళు కీమో తీసుకుంటూ మన మెడిసిన్ తీసుకొని సర్వైవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ కీమో తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకు బాడీ తట్టుకోలేదు కాబట్టి దాన్ని తట్టుకుంటట్టు మన హోమియో మెడిసిన్ చేస్తుంది అన్నమాట. ఒకటి ఇంకొక విషయం చెప్పాలి మీకు గుర్తుందో లేదు ఆ కేసు, నాకు తెలిసిన ఒక కేసులో వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి 15 days నుంచి ఆక్సిజన్ పెట్టవలసింది, ఆక్సిజన్ మీదే ఉన్నటువంటి బెడ్, మీరు వెళ్ళి మెడిసిన్ వేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఆక్సిజన్ తీస్తే ఊపిరాడిన కేసు జరిగింది. ఈవెన్ కోమా కేసులో కూడా మనం చేయొచ్చు అండి. దీనికి ఏంటంటే చాలా మంది తెలియదు, హోమియోపతి మెడిసిన్ ఎమర్జెన్సీలో కూడా వర్క్ చేస్తున్న విషయం తెలియదు. ఈవెన్ కోమా కండిషన్ లో కూడా ఇప్పుడు కొంతమంది సపోజ్ యాక్సిడెంట్ అవుతుంది, బాగా సివియర్ ఫ్రైట్ అయిపోతుంది, అంటే ఎలిమెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది, దాంట్లో ఓపిఎం అంటారు, మనకు తెలుగులో నల్లమందు అంటారు, దాంతో చేసిన మెడిసిన్ డైనమిక్ గా మనం పొటెంటైజ్ చేసిన హోమియో మెడిసిన్ ఉంటుంది. దాన్ని గనక మనం ఇస్తే గనక ఆ టైంలో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ అయితే ఏమవుతుందంటే క్లయింట్ పర్సన్ ఏ రోడ్ డివైడర్ కి ఎక్కడ ఢీకొంటాడు, ఫస్ట్ భయం వచ్చేసి షాక్ వస్తుంది, దాంతో కోమాలోకి వెళ్తాడు. వాళ్ళు ఏంటంటే మనం కోమాలో చూసినప్పుడు జనరల్ గా మనం గిల్లినా గిచ్చినా కూడా రెస్పాన్స్ ఉండదు, ఐబాల్ సగం ఓపెన్ ఉంటాము, తర్వాత రెస్పాన్స్ ఇవ్వకపోవటము, ఫ్రైట్, తర్వాత మౌత్ ఓపెన్ చేసి ఉండటము, ఇలా సెమీ కాన్షియస్ లో గానీ కోమాలో ఉంటాడు. జస్ట్ వాళ్ళు గిల్లినా కూడా వెనక్కి కొంచెం లాక్కుంటాడు, లేదంటే అది కూడా రెస్పాన్స్ ఉండదు. ఈ కండిషన్స్ లో మనం ఓపిఎం అనే మెడిసిన్ ఉంటుందండి, 24 hours లో కూడా మనకు రిజల్ట్ వస్తుంది. అంటే మినిమం అంతకుముందు ఆగిపోయిన యూరినేషన్, మోషన్ కంప్లైంట్స్, కొన్ని జనరల్ కండిషన్స్ ఉంటాయి, స్లీప్ ఎపిటైట్ బవెల్స్ ఇలాంటివి కానీ, లేదా కాన్షియస్ గా ముందు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు ఓపెన్ చేయటం కానీ,
ఇలాంటివన్నీ మనం 24 hours లో రిజల్ట్ వస్తుంది. అంత ఎమర్జెన్సీలో కూడా వాడొచ్చు అనే విషయం చాలా మంది తెలియదు హోమియోపతి మెడిసిన్. ఈవెన్ ఐసీలో ఉన్నప్పుడు కూడా సపోజ్ ఐసీలో ఉన్నారండి, వాళ్ళకు ఎలా అలో చేయరు. అలో చేయకుంటే ఎలా ఇస్తామండి అంటే కనుక మనం ఫోర్ హెడ్ కానీ, లేదంటే ఇక్కడ రేడియల్ నర్వ్ ఉన్న ఏరియాలో కానీ, రేడియల్ ఆర్టరీ ఉన్న ఏరియాలో మనం జస్ట్ రుద్దినా కూడా, లేదా లిప్ మీద కానీ, లేదా టంగ్ మీద 1 డ్రాప్ వేసినా కానీ రిజల్ట్ మనం 24 hours లో కనబడుతుంది. ఈవెన్ ఆర్నికా అనే మెడిసిన్ కానీ, ఓపియం అనే ఆర్నికా దేనికి సార్ వాడొచ్చు? ఆర్నికా ఇంజురీ సార్, మెయిన్ ఇంజురీస్ కి ఆర్నికా వాడొచ్చు. అంటే ఆ ఇంజురీ మీద రుద్దొచ్చు అంటారా? ఆర్నికా ఇంజురీ లోపలికే సార్, పైకి కాదు. బాడీలో బాడీ లోపలికే వేసుకుంటే ఇంజూరీని తగ్గిస్తుంది. ఇంజురీ ఇప్పుడు మనకు బ్రెయిన్ హెమరేజ్ ఉంటుంది, అవును, అట్లాంటి కండిషన్ లో ఈవెన్ హెడ్ ఇంజరీ అయిన తర్వాత అక్కడ కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఒక సందేహం వచ్చింది సార్. ఇప్పుడు మామూలుగా ఇళ్లలో మనం దగ్గుకని, జ్వరానికని, తలనొప్పికని సెట్ ఆఫ్ మెడిసిన్స్ మనం పెట్టుకుంటాం. అలాగా మీ హోమియోపతిలో ఏమండి ఇది జనరల్ గా దగ్గుకి, జనరల్ గా జ్వరానికి, జనరల్ గా తలనొప్పి ఏదైనా వస్తే ఉంచుకోవడానికి మీ క్లినిక్ లో ఏమైనా ఇస్తారా? ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన దగ్గర ఆల్రెడీ ఒక 12 కిట్ అని ఒకటి ఉంటుంది. 12 కిట్, దాంట్లో అన్ని మెడిసిన్స్ 12 కిట్ అని నెంబర్స్ ఉంటాయి, 1 to 12. మనం జస్ట్ వాళ్ళ కంప్లైంట్స్ ప్రకారం మనకు అడిగితే, అంటే యాక్చువల్గా ఏంటంటే హోమియోపతిలో దీనికని మందు ఉండదు. ఓకే, ఆ కండిషన్ లో మనకు యాక్చువల్ కాల్ చేసినప్పుడు మనం ఆ మెడిసిన్ అంటే వాళ్ళు 12 కిట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫోన్ చేసి ఇలా పరిస్థితి ఉంది అని అంటే గనక మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. కానీ జనరల్ గా ఇది జ్వరానికి ఏమైనా ఉంటుందా? జ్వరము, తలనొప్పి జనరల్ గా అంటే అండి నేను కొన్ని మెడిసిన్స్ చెప్తానండి. బ్రయోనియా, కాలిసల్ఫ్ అనే మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత మెక్సాలు, ఇలాంటి మెడిసిన్స్ ఏంటంటే పేషెంట్ చలి లేకుండా ఉంటే ఏ కంప్లైంట్స్ కున్నా ఆ మెడిసిన్స్ వర్క్ చేస్తాయి. ఇది కంప్లైంట్స్ అది జనరల్ గా కొంతమందికి ఒక 70% వరకు వర్క్ చేస్తుంది. అవి ఇంట్లో మెడిసిన్స్ పెట్టుకోవాలి మనం. అలాగే చలి ఉంది అనుకోండి, చలి ఉండి బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ వైరల్ ఫీవర్స్, కొంతమందికి జ్వరం తగ్గిపోయి మళ్ళీ అలా పెయిన్స్ రిమైనింగ్ ఉండిపోతుంది, లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ రిమైనింగ్ ఉండిపోతుంది. వాళ్ళకి ఏంటంటే రస్టాక్స్, నక్స్వామికా, హెడ్ ఏక్ అట్లా ఉంటే కనుక చలి ఉండి అట్లా నక్స్వామికా పెట్టుకోవచ్చు, నక్స్వామికా పెట్టుకోవచ్చు అండి, రస్టాక్స్ పెట్టుకోవచ్చు, ఆర్సెనిక్ ఆల్బమ్ పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకుంటే కొంచెం చలి ఉండి జ్వరం ఉన్నప్పుడు మనం వాడచ్చు. అవునండి, అవును. ఇంకొకటి సార్, ఇప్పుడు నెక్స్ట్ అంటే మా ఆస్ట్రాలజికల్ పరంగా నెక్స్ట్ మళ్ళీ కొన్ని వైరస్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాబోయే మంత్లో. మీరు ఈ రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనాకు ముందు తీసుకున్నా, దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలండి. మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా, ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లోకి పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం. అలాగా ఇప్పుడు మనం చూడండి, చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తారు, రకరకాల పిల్లలతో ఆడుకుంటారు, ఒకరికి వస్తూ ఉంటుంది. పిల్లలకి మీరు ఇప్పుడు రాబోయేటువంటి దాంట్లో, లేకపోతే మీ దాంట్లో ఏదైనా ఎవ్రీ 3 months కనో, లేకపోతే ఎవ్రీ 1 month ఒకసారి వేయాలను, 6 months ఒకసారి వేయాలను, అట్లాంటిది ఏదైనా మీ దగ్గర ఉంటుందా? ప్రివెంటివ్ అంటే పిల్లలకు ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ 3 months తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఆల్ పర్పస్ వేసుకోవచ్చు, అది వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీకు సయాటికా మీద వర్క్ చేసిన మెడిసిన్ 99% మీకు మిగతా వాటికి కూడా వర్క్ చేస్తుంది. ఈవెన్ జనరల్ డయేరియా, వామిటింగ్ మోషన్ ఇలాంటివి కూడా వర్క్ చేస్తుంది. నాకు ఇచ్చింది ఏమన్నారు ఆ రోజు? మీకు ఇచ్చింది లాక్సిస్ అని ఒక స్నేక్ మెడిసిన్. లాక్సిస్, ఓకే. అది ఇప్పుడు అందరికి అన్ని సైడ్ గా వర్క్ చేస్తాం మనం చెప్పలేం. ఎలర్జీస్ కి చాలా ప్రాబ్లం ఉంది వాళ్ళ రేపు ఎలర్జీ రిలేటెడ్ సంబంధించి. ఎలర్జీ రిలేటెడ్ అసలు ఎందుకు వస్తుంది? దీనికి పర్ఫెక్ట్ గా మీరు క్యూర్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్ ఏదైనా మీకు అంటే బాగా క్లిష్టమైనటువంటిది, పలానా చాలా దగ్గర తిరిగాడు కానీ రానటువంటి రిజల్ట్, మీ దగ్గర చాలా కొన్ని 100 కేసులు మీరు డీల్ చేసి ఉంటారు, అలాంటిది ఏదైనా ఒకటి మీరు ప్రేక్షకులతో షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కేసుని కాదు కానీ నాకు యాక్చువల్ 20 years ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ నుంచి ఎందుకో తెలియదు, మనం ఎలర్జీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. బికాస్ ఆఫ్ అది చాలా మైన్యూట్ గా మనిషిలో ఉంటుంది. అవును. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏంటంటే యాంటీ ఎలర్జీ డ్రగ్ టెంపరీ ఇస్తారు, కానీ హోమియోపతిలో మనకు పర్మనెంట్ కరెక్ట్ సొల్యూషన్ ఉంటే కనుక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కరెక్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేయాలి. వీటికి ఏంటంటే మనము వాళ్ళ మొడాలిటీస్ ఏంటి, హార్ట్, చిల్లి, మైండ్ కండిషన్ ఏంటి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్ని తీసుకొని సోల్ లెవెల్లో మెడిసిన్ ఇస్తాం కూడా 100% తగ్గుతుంది. ఇది మనకు 20 years నుంచి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట హోమియోపతిలో. ఎలర్జీస్ మెడిసిన్ అనేది మన దాంట్లో ఎనీ ఎలర్జీ అండి, స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, కొంతమంది ఐబిఎస్ అంటారు, రకరకాల అంత ఎవ్రీథింగ్ డైజెస్టివ్ లో కానీ. ఎలర్జీ అంటే ఏం లేదు సార్, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కు యాక్చువల్ గా తట్టుకోలేకపోవటం, అడాప్ట్ అవ్వలేకపోవడం. ఇప్పుడు అడాప్ట్ అవ్వలేకపోవడం అంటే మన సెన్సిటివిటీ వల్ల ఎక్స్టర్నల్ బాడీ మనం ఎక్స్టర్నల్ ఫారిన్ బాడీ కానీ ఏదైనా వస్తే మనం అడాప్ట్ అవ్వలేకపోతాం.
ఇప్పుడు సపోజ్ మెట్రో పిల్లర్స్ కింద కానీ లేదంటే రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిక్షా దొక్కే వాళ్ళు కానీ జనరల్ గా పురుగు వాళ్ళకి రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది, వాళ్ళకి దోమలు గుర్తుంటాయి అన్ని 100% గుర్తుంటాయి. అండి. మనం అన్ని పాటిస్తున్నా కూడా ఇంట్లో ఉండదు. అల్లారుముద్దుగా పెంచే అవును. పిల్లవాడి కంటే బయట రోడ్డు మీద తిరిగే పిల్లడికి చాలా ఇది ఉంటుంది. అవునండి. అంతదాకా ఎందుకు ఇంట్లో పెంచే ఒక పెట్స్ ఉంటాయి, Yes. దానికంటే బయట తిరిగే స్ట్రాంగ్ ఉంటాయి అవి. స్ట్రీట్ డాగ్స్ కి ఎక్కువ స్ట్రాంగ్ అవును ఉంటుంది అది. అవును. ఈ మనం అన్ని వ్యాక్సిన్స్ వేయించినా కూడా వాటికంటే అవి చాలా ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటాయి ఈ అడాప్టబిలిటీ మనకు తక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు మనము ఫారం కోళ్ళలా పెంచుతున్నాం, నాటుకోళ్ళలా పెంచట్లేదు. అంటే తడి తగలకూడదు, మట్టి తగలకూడదు, ఇంత సెన్సిటివ్ గా పెంచడం వల్ల వాళ్ళు ఏంటంటే రేపు ఏదైనా చిన్న చేంజ్ వచ్చినా కూడా వాళ్ళు అడాప్ట్ అవ్వలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. ప్లస్ ఏమవుతుందంటే ఇవాళ రేపు ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేస్తున్నారు, వాడికి ముక్కు కారుతుందంటే ఇమీడియట్ గా తగ్గిపోవాలా. నా దగ్గరికి వస్తే జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఏమని చెప్తాను. ముక్కు కారుతుందంటే ముక్కు కారితే ఏమవుద్దండి, 100% కరెక్ట్. పేపర్ పెట్టి తుడిచేసేయాలి, లేదంటే మామూలు క్లీన్ చేసుకుంటే 2 రోజులు ఉంటుంది, 3 రోజులు పోతుంది. దానికి చిన్నప్పుడు మనం వెళ్ళే వాళ్ళం కాదు కదా. అలాగే లైట్ కాఫ్ వచ్చింది, దానికి కూడా వెంటనే ఇమీడియట్ కాఫ్ సిరప్ తెచ్చేయడం పోయటం, మార్కెట్ లో దొరుకుతున్నాయి కదండి. దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి తెలియదు. బాడీ ఎందుకు కాఫ్ ఇస్తుంది అనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫ్ అనేది మనకి ఎక్స్పెల్లింగ్ ప్రాసెస్, ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే ఎక్స్పెల్ చేయడానికి, బయటికి పంపించడానికి. దానికి మనం యాంటీగా రివర్స్ లో వేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్, యాక్చువల్ గా రెస్పాన్స్ ఇవ్వాల్సిన ఇమ్యూనిటీ పవర్ అదేయటం వల్ల సరే కాఫ్ సిరప్ చూసుకుంటే ఇది పడుకుంటది అనమాట, ఇది నిద్రపోద్ది. దాన్ని మేము మా దగ్గరికి వస్తే అప్పుడు చెప్తాం, ఫస్ట్ కాఫ్ సిరప్ ఆపండి, స్కిన్ ఉంటే ఆయింట్మెంట్స్ ఆపండి, అన్ని పెట్టండి, ఓకే, ఏం అవాయిడ్ చేయొద్దు. ఐస్ క్రీమ్ వాళ్ళు జనరల్ గా ఏంటంటే కాఫ్ కోల్డ్ వస్తే ఒక 1 వారం రోజులు స్కూల్ పంపించొద్దు, లేదంటే కనుక ఐస్ క్రీమ్స్ చల్లటివి ఇవన్నీ ఏం పెట్టొద్దు అంటారు, చాక్లెట్స్ ఏం మేము అన్ని పెట్టమంటాం. అయినా కూడా అప్పుడే మనకి ఇమ్యూనిటీ పెరిగిందో తెలుస్తుంది. పాము గరిచింది అనుకోండి, అవునండి, దాని మందు పాము యొక్క విషయం నుంచే తీస్తారు. అంతే అంతే. ఎట్లాగా దాన్ని గుర్రానికి ఎక్కించి గుర్రం క్షీణిస్తూ మళ్ళీ స్ట్రెంత్ అవుతూ ఉంటే దాన్ని మళ్ళీ ఎక్కించి దాని బ్లడ్ తీస్తారు, తర్వాత దాని ఇమ్యూనిటీ పెంచుతారు. దాని గుర్రం యొక్క ఇమ్యూనిటీని పెంచి ఆ ఇమ్యూనిటీని వచ్చిన దాన్ని ఆ బ్లడ్ నుంచే మళ్ళీ మెడిసిన్ తయారు చేస్తారు. అంతే, మీరు అంటున్న ఫార్ములా కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. మనది ఏంటంటే అండి యాక్చువల్ హోమియోపతి మెడిసిన్ ఎందుకు డివైన్ అన్నామంటే, సపోజ్ ఇతర వైద్య విధానాల్లో ఏమవుతుందంటే 1 గ్రామ్ 2 గ్రామ్ 3 గ్రామ్, ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి 0.25 2.5 mg ఇట్లా పెంచుకుంటారు, పెరుగుతూ ఉంటది. కొద్ది రోజులకు అది ఇంకా సరిపోక మాక్సిమం సార్ అది వేస్తున్నా కూడా మాకు కంట్రోల్ అవ్వట్లేదు అని మన దగ్గరకు వస్తారు. దీంట్లో మన దాంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు తీసుకునేది మెడిసిన్ 1% తీసుకుంటే కనుక 99% దాన్ని డైల్యూట్ చేసేస్తారు. ట్రిచురేషన్ ప్రాసెస్ కానీ లేదంటే డైల్యూషన్ మెథడ్ కానీ ఉంటుంది. డైల్యూషన్ చేసే కొద్దీ మనకు పెరుగుతుందని మన దాంట్లో యాక్చువల్గా ఏమవుతుందంటే 6 పవర్ క్యూ అంటే మదర్ టించర్ అండి, జస్ట్ డైరెక్ట్ గా ఆయుర్వేదం టైప్ లో తీసి దాన్ని ప్రిజర్వ్ చేసింది క్యూ అంటే. తర్వాత 6 పవర్ జనరల్ గా అన్ని పవర్స్ ఉంటాయి, జనరల్ గా వాడేది 6 పవర్, అది మంత్లీ బేబీస్ కి వాడతాం. 30 పవర్ కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం అంటే 10 years లోపల పిల్లలకు కానీ అట్లా. నెక్స్ట్ జనరల్ గా వాడేది 200 పవర్ వాడతాం. మైండ్ లెవెల్లో ఉంటే కనుక ఇప్పుడు ఎగ్జామ్ ఫియర్ ఉంది, లేదంటే స్టేజ్ ఫియర్ ఉంది, లేదంటే సడన్ షాక్ న్యూస్ చూశాడు, దానికి హయ్యర్ లెవెల్లో 1000 పవర్ లో వాడతాం. 1M అంటారు దాన్ని. ఇంకా దానికంటే 10M పవర్, 50M, కోమాలో ఉన్నప్పుడు 50M కూడా వాడచ్చు మనం. అంటే డైల్యూట్ చేసే కొద్దీ మనకు అంటే దీంట్లోంచి 1 part దీంట్లోంచి 1 part అలా తీసుకొని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తే అట్లా 200 times డైల్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకు 200 పవర్ వస్తుంది. అందుకే మనం డైనమిక్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే దాని షేడ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా భగవంతుని షేడ్ మాత్రమే మనం. భగవంతుడు రేస్ మీలో ఉన్నప్పుడు మనం శివం అవుతాం, శివం వెళ్ళిపోయిందంటే శవం అవుతాం. సేమ్ థింగ్, అది మనకు కనపడదు, ఇన్విజిబుల్. అది మన హోమియోపతి కూడా అలాగే వర్క్ చేస్తుంది, సోల్ లెవెల్ వర్క్ చేస్తుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకు బాగానే ఉంటుంది. అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఇదంతా ట్రాష్ అని మాయ అని చెప్పే వాళ్ళకు నేనేమంటానంటే అండి, నా 20 years ఎక్స్పీరియన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గోగినేని కానీ ఇప్పుడు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ పబ్లిక్ గా హోమియోపతి ట్రాష్ అని అన్నప్పుడు నేనేమంటానంటే సరే ఓకే ట్రాష్ అన్నారు కదా, ఒక 10 motions ఉన్న కేసును ఫస్ట్ హోమియోపతి నా దగ్గర తీసుకురండి, అవతల మీరు ఎంత స్పెషలిస్ట్ అని పెట్టుకోండి, ఎవరి ఫాస్ట్ అవుతుందో నేను చూస్తాను. 100% నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను, ఎందుకంటే అది నేను చేస్తాం కదా. ఎందుకు సార్, నా కేసే కదా. 10 beds పెట్టుకోమనండి, అవతల 10 beds పెట్టుకోమనండి, మేము 100% రిజల్ట్ వస్తుంది మన దాంట్లో. అది కూడా వాళ్ళకంటే ఫాస్ట్ గా చేయొచ్చు, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు ఓన్లీ మోషన్ తగ్గటం మన మోటో కాదు, ఇక్కడ వాళ్ళకి మోషన్ తగ్గాలి, ప్లస్ ఇమ్మీడియట్ ఆకలి వేయాలి, స్ట్రెంగ్త్ రావాలి, వాడు హ్యాపీగా ఉండాలి.
మోషన్ తగ్గినంత మాత్రం కొంతమంది సార్ మోషన్ తగ్గింది కానండి మళ్ళీ వేరే వామిటింగ్స్ అయిన ఇలాంటి నిద్ర పట్టట్లేదు, నీరసంగా ఉంది, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్ఫెక్ట్ పనిచేసే మెడిసిన్ హోమియో మెడిసిన్. నాకు ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఇందులోంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి. యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నారు ఇందాకేంటి భయము, ఒక షాకు, ఒక భయభ్రాంతులు గురై అది కూడా ఇదవుతుంది. కామన్గా కూడా ఆస్ట్రాలజీలో ఏంటంటే ఆ వ్యక్తికి రుణ రోగ శత్రుస్థానం 6000 అంటారు. అది తగ్గాలంటే 5000 యాక్టివ్ అవ్వాలి. ఇప్పుడు ఇవాళ రేపు అప్పులు విపరీతంగా పెరిగిపోయి మనిషి ఒక భయంలో బతుకుతూ ఉంటాడు, ఇన్సెక్యూరిటీలో బతుకుతూ ఉంటాడు. అటువంటి ఇన్సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి బయటికి రావడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయని విన్నాను. 100% ఉంటాయి. అది కూడా వాళ్ళ పర్సనల్ దాన్ని తీసుకొని ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటికి రావచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల మనిషి అప్పు చేయాల్సి వస్తుంది. అవునండి. అప్పు చేయకపోతే నడవదు. పిల్లల్ని చదివించాలన్నా లేకపోతే వాళ్ళ జీవన శైలిలో కొంతవరకు ఎంతో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలన్నా ఎంతో కొంత అప్పు చేయాలి. కానీ అప్పు తీరకపోతే భయభ్రాంతులకు గురవుతున్నాడు. మనోధైర్యం కావాలి. మనోధైర్యానికి కూడా మీ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయని నేను గతంలో ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అది ఎట్లా తీసుకుంటారు మీరు యాక్చువల్గా? అంటే దీంట్లో యాక్చువల్గా ఫస్ట్ థింగ్ అండి, మనం అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అంటే మన బతుకు మనం బతికితే 100%. కానీ వాళ్ళు రేపు నువ్వు నీలా బతికితే డబ్బు అప్పు చేయాల్సిన అవసరం లేదు. అవును. అయినా కూడా చేస్తున్నామంటే వాళ్ళు ఎవరో నీ గురించి ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళ గురించి నువ్వు వాళ్ళలాగా బతకాలని చూస్తున్నావు. నీ బతుకు కాదు అది. మీరు అన్నట్టుగా అసలు బతకకూడదు అలాగా, కానీ తప్పట్లేదు. అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. క్రెడిట్ కార్డు నేను వద్దన్నా సరే ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నాడు. వ్యవస్థ అలా తయారైంది. అవునండి. సో అట్లాంటి ప్రతి ఒక్కరు ఆ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎట్లా మీరు డీలింగ్ అది వాళ్ళు ఏమని అడుగుతారు యాక్చువల్గా, వాళ్ళని క్వశ్చన్స్ చేయడం కానీ ఎట్లా? ఏముండదండి. యాక్చువల్గా ఏంటంటే మనకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా కూడా అప్పుల్లోనే ఉంది. మనకంటే చాలా రెట్లలో అప్పుల్లో ఉంది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పుడు ఆ బబుల్ బబుల్తో ఎవరికి తెలియదు. అవును. సేమ్ అంతే. ఇప్పుడు మనం కూడా ఏంటంటే చాలా మంది ఇప్పుడు మన దగ్గర 10 లక్షలు ఉంటే 50 లక్షలు లోన్ తీసుకొని హౌస్ కొంటున్నాం. దాన్ని జీవితాంతం ఈఎంఐ కట్టుకోవాలి. మధ్యలో అయిపోతే ఏమైందో మనకు తెలియదు. ఇవన్నీ ఏంటంటే కన్స్ట్రక్షన్ కాదు, యాక్చువల్ గా డిస్ట్రక్టివ్ మెథడ్ లోనే వెళ్తుంది. దీనికి ఏంటంటే యాక్చువల్ గా ఓన్లీ పక్కన వాళ్ళలాగా మనం ఉండాలి, ఇట్లా చేసుకుంటూ పోతే గనక దానికి వెరాట్రమ్ ఆల్బమ్ అని ఓన్లీ బ్రాండ్ నాది ఈ బ్రాండ్, నేను ఈ బ్రాండ్, నేను ఇంత గ్రాండ్ గా మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాడు. అంతే. దాని నుంచి జాగ్రత్తగా మీరు అది మొత్తం ప్రపంచం మొత్తం దాదాపు అదే నడుస్తుంది. 10 ఉంటే మనం 40 లక్షలు అప్పు తెచ్చుకొని చేసుకోవటం. ఎక్కడ చూడండి అదే నడుస్తుంది. ఇది నాది అనుకోవటం, అది మంది కాదు. అది అవును ఫాల్స్ ప్రెస్టేజ్ ఓన్లీ. సో వీళ్ళకి ఏంటంటే యాక్చువల్ వెరాట్రమ్ ఆల్బమ్ డ్రగ్ వస్తుందండి. ఇది మనం పేషెంట్ వచ్చి ఎలా గుర్తుపడతామంటే వాడు స్పెట్స్ తీసి టేబుల్ మీద పెడతాడు, అంటే ప్రతి దాంట్లో అది చూపిస్తుంటాడు. వాడు అన్ని కార్ కీస్ ఆడి కార్ ఉంటే ఒరిజినల్ గా అంబానీ అయితే చూపించాడు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు వాడి దగ్గర ఆడి కారు వాడి డ్రైవర్ దగ్గర కూడా ఉండొచ్చు, కానీ అతను మెయింటైన్ చేయడు. అంత అతను ఉన్నాడు షో చేయడు. లేని దాన్ని ఉన్నదానిలాగా చూపించుకోవాలని చూడటమే ఇక్కడ. ఇది ప్రతి చోట అది పోతుందేమో అనే భయమే రోగం మళ్ళీ. అంతే. నలుగురిలో మళ్ళీ ఇలా చూపిస్తే గానీ నన్ను ఈ వ్యవస్థలో ఇప్పుడు ఒక గ్రూప్ లో మనల్ని ఉండనివ్వరు. ఇప్పుడు సపోజ్ డాక్టర్ పొజిషన్ ఉందనుకోండి, నన్ను నలుగురిలో కారు ఉంటే గానీ నాకు పొజిషన్ ఉండదు. సపోజ్ నలుగురిలో మినిమం ఇది మెయింటైన్ చేయకుంటే గానీ ఉండదు. మా కులంలో మా క్యాస్ట్ లో కనీసం ఆ మాత్రం లేకుంటే మనకు విలువ ఉండదు. ఇవన్నీ ఫాల్స్ ప్రెస్టేజ్. వీటన్నిటికీ ఏంటంటే మనకు వచ్చే డ్రగ్ వెరాట్రమ్ ఆల్బమ్ పనిచేస్తుంది. అంటే లేని దాన్ని ఉన్నదానిలాగా చూపించుకొని నిలబడటం పొజిషన్ లో, సోషల్ పొజిషన్ లో. ఇది వెరాట్రమ్ ఆల్బమ్ డ్రగ్ ఉంటుంది. అది మనం హయ్యర్ లెవెల్లో ఇస్తే క్లయింట్ నా దగ్గరికి మొత్తం ఫుల్ నగలు మొత్తం అన్ని వేసుకొని వస్తుంది. ఎవ్రీ విజిట్ లో నాకు ఏం చెప్తుంది అంటే తను నీట్ గా మంచిగా రెడీ అయ్యి వస్తుంది. దానికి యాక్చువల్ రూబ్రిక్ ఏంటంటే ఫాపిష్ అని ఉంటుంది. ఫాపిష్ అని ఒక రూబ్రిక్. దాన్ని తీసుకుంటే కొన్ని మందులు ఉంటాయి, అందులో యాక్చువల్ వెరాట్రమ్ ఆల్బమ్ ఉంటుంది. ఆవిడ ఎవ్రీ టైం ఏంటంటే 1.5 crore పెట్టి నేను ఫ్లాట్ కొన్నానండి రీసెంట్ గా. మొత్తం షోనే. నాకు ఇంతకు ముందు బ్యాక్ పెయిన్ తనకి ఎన్ని మందులు ఇచ్చిన తగ్గలేదండి. ఎన్నో ట్రై చేశాను, కానీ ఎందుకు ఇట్లా తను ఎవ్రీ టైం గోల్డ్ మొత్తం కంప్లీట్ గా ఏదో ఫంక్షన్ కంటే ఎక్కువ వేసుకొని వస్తుంది. సో అది చూసి తర్వాత ప్లస్ చెప్పేవన్నీ కూడా హై రేంజ్ మాటలే ఉన్నాయి చెప్తుంది. సో నేను ఈ ఫ్లాట్ కొన్నాం, ఇక్కడ అది చేసామండి. ఓన్లీ అమౌంట్, మనీ, బ్రాండ్ ఇవే ఈ మాటలతోనే వెళ్తుంది. మీ దగ్గరికి వస్తే రోగం కంటే అవి ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇచ్చాకండి బ్యాక్ పెయిన్ కంప్లీట్ తగ్గిపోయిందండి. మళ్ళీ 2 years దాకా తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడుందో అక్కడ నుంచి మేము మందు ఇవ్వడం నేచర్.
మనిషి యొక్క నేచర్ ఏంటో అది పట్టుకోవడం. అంతే. మీరు ఇప్పుడు నేచర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంకొకటి కాబట్టి ఏంటంటే Yeah. నేను అనేది ఏంటంటే ఇప్పుడు Yeah. ఇంకొకటి ఏంటంటే లైకోపోడియం ఒక మందు ఉందండి. Yeah. ఇది ప్రపంచంలో అందరి నేచర్ లో కూడా కవర్ అయ్యేది. ఇప్పుడు వెరాటమాల్ ఎట్లా కవర్ అవుతుందో అట్లా Yeah. జనరల్ డ్రగ్స్. Yeah. నేను ఏంటంటే జనరల్ చూసి సొసైటీ పొజిషన్ బట్టి మనం కండిషన్ కూడా చేసుకొని మెడిసిన్స్ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. ఓకే. సపోజ్ డెలిరియస్ ఎన్విఎస్ అని ఒక రూబ్రిక్ ఉంటుందండి. ఓకే. ఎన్వి అంటే పక్కనున్న మంచితనం. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, నాకు కూడా మంచిగా ఉండాలి ఓకే. అనేది ఒకటి. సపోజ్ పక్కింటి వాళ్ళు యుఎస్ వెళ్ళారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం కూడా సంపాదించుకోవాలి. ఇది ఎన్వి. ఓకే. ఓకే. ఎన్వి వేరు, జలసీ వేరు. జలస్ వేరు. ఎగ్జాక్ట్లీ. జలసీ అనేది నెగిటివ్ రూబ్రిక్, ఎన్వి అనేది కన్స్ట్రక్టివ్ రూబ్రిక్, జలసీ సిఫిలిటిక్ రూబ్రిక్. యా యా యా. సో మనము వాడు పక్కింటి వాడికి ఆడి కారు ఉంది, లేదంటే మంచి జాబ్ ఉంది, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళారు, మన వాడు కూడా వెళ్తే బాగుండు. ఓకే, ఇంతవరకు. ఓకే. దీనికోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ చూసుకోవాలి. ఒక్కడే కొడుకు అయి ఉంటాడు, లేదు ఒక్కతే కూతురు అయి ఉంటుంది. పేరెంట్స్ ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు సపోజ్. సరే, మళ్ళీ వస్తావా అనే ప్లానింగ్ ఉందా లేదా? వాళ్ళు చనిపోతే నువ్వు రాగలవు అనే గ్యారంటీ ఏమైనా ఉందా లేదా? తర్వాత వాడంటే అమౌంట్ ఉండి వెళ్తున్నాడు, నువ్వు లోన్ తీసుకొని వెళ్తున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళి సర్వే అవ్వాలిగా లేవా? ఇవన్నీ మనం చూసుకొని కండిషన్ బట్టి మనం చూసుకొని వెళ్ళలేదంటే రేపు మొత్తం డిస్ట్రక్ట్ అయిపోద్ది. ఓకే. నువ్వు అక్కడ ఉండిపోతావు. ఇక్కడ పేరెంట్స్ ఇప్పుడు పిల్లల నుండి కూడా అనాథల్లాగా ఉంటారు ఇక్కడ. దిస్ ఈజ్ డిస్ట్రక్టివ్. అదంతా కూడా వీళ్ళ హెల్త్ మీద చూపిస్తుంది. సో దీన్ని ఎలా తీసుకుంటాం అంటే డెలిరియం ఎన్విఎస్ అంటాం. డెలిరియం అంటే అవుట్ ఆఫ్ కండిషన్ కి వెళ్ళిపోవటం. మనకి మామూలుగా మీరు చెప్పేవన్నీ కూడా హోమియోపతి వాటిలో దొరుకుతాయి అంటారు. దొరుకుతాయి కానండి, కాకుంటే మనము సరైన ఎక్స్పీరియన్స్ ఉన్న హోమియోపతి డాక్టర్కి వెళ్తే కనుక ఇంకా ఎంత డోస్ వేసుకోవాలి, అతనికి ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా, ఇంకేదైనా కలపాలా అనేది సంథింగ్ ఉంటుంది. లైకోపోడియం కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటే ఫస్ట్ స్టాఫ్ దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా అరిచేస్తాడు. ఏంటండి సార్ ఎంతసేపు రాలేదు, ఏమనుకుంటున్నారు, మేము ఎంతసేపు తీసుకున్నాము, మాకు సపోజ్ 4-5 బ్రాంచ్లు ఉంటే ఒక అరగంట లేట్ అవ్వచ్చు. సార్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ముందు మీ ముందు వచ్చిన క్లయింట్ అతని బాధలు ఎక్కువ చెప్పొచ్చు. కొంతమంది 1 hour పడుతుంది, హాఫ్ అన్ అవర్, 1.5 hours కూడా పడుతుంది. కొన్ని కేసులు మన గురించి ఎక్కడి నుంచో వస్తారండి. అవునండి. కేరళ నుంచో లేదంటే తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి కూడా రావచ్చు కేసు గురించి. సో వచ్చినప్పుడు మనము చేస్తుంటే అతని నాకు మధ్యలో ఫోన్స్ వస్తుంటాయి. సార్ వాళ్ళు కేసు వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు సార్ అని అరుస్తున్నారు, ఇంత లేట్ అయింది అరుస్తున్నారు అంటే. సపోజ్ మనము ఎంటర్ అయ్యాం అనుకోండి క్లినిక్ లోకి, అదే అరిచిన పర్సన్ సార్ 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 అంటాడు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అవునండి. ఇక్కడ ఏంటంటే ఒకటి హార్డ్ ఆన్ ఇన్ఫీరియర్, సాఫ్ట్ ఆన్ సుపీరియర్స్ అని ఒక రూబ్రిక్ ఉంటది. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర తొక్కి పెట్టేస్తాడు. అందితే కాళ్ళు అందకుండా జుట్టు అనమాట. ఎగ్జాక్ట్లీ, మంచి సామెత చెప్పారు. చాలా మంది ఉంటారు మీకు ఎనీ ప్రొఫెషన్ లో, వాళ్ళకి కూడా లైకోపోడియం వర్క్ చేస్తారు. ఇట్లా మనం ఏంటంటే మనిషి కాన్స్టిట్యూషన్ బట్టి మెడిసిన్ ఎక్కువ పర్సెంట్ నేను మైండ్ బేస్డ్ ఇస్తాను. సో ఫిజికల్ లెవెల్లో వర్క్ చేయకుంటే మనం మైండ్ లెవెల్ 100% వర్క్ చేస్తున్నాం అనమాట. అది ఏ డిసీజ్ అయినా. మీరు ఇప్పుడు అంటుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది సార్, అంటే ఇది ఇంటర్లింక్ చేయొచ్చు చేయకూడదు నాకు అర్థం కదా. అంటే కామన్ గా నేను అబ్జర్వ్ చేస్తుంటా కదా, ఇవాళ రేపు సొసైటీలో మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ బాగా పెరిగిపోయాయి. దానికి నేను కొన్ని అంశాలు తీసుకుంటా. చిరాకు, అసహనము, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ చిరాకు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా రోల్ ప్లే చేస్తుంటది. అది తల్లిదండ్రుల మీద చూపిస్తుంటారు, పిల్లల మీద తల్లిదండ్రులు చూపిస్తుంటారు. ఈ చిరాకును కూడా మనం ఏదైనా ఇచ్చేయొచ్చా మనిషి? ఎందుకంటే నేను చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారు, ఏమంటున్నాండి మా అబ్బాయికి చిరాకు పెరిగిపోయింది, మా అమ్మాయికి చిరాకు పెరిగిపోయింది. ఆ చిరాకుని చూసి నాకు హెల్త్ ఇష్యూ వస్తుంది అంటుంది తల్లి. మా అబ్బాయి ఇలా ఉండడం వల్ల నాకు హెల్త్ పాడవుతుందండి. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి తల్లిదండ్రులకి ఏ హెల్త్ లేకపోయి ఇబ్బంది లేకపోయినా పిల్లల యొక్క ప్రవర్తన చూసి తల్లిదండ్రులకి టెన్షన్ పెరిగిపోతుంది. అంటే ఈ చిరాకు, ఈ అసహనము, ఇట్లాంటి వాటికి కూడా సెల్ లెవెల్లో ఉంటాయండి. ఇస్తే మార్పు వస్తుంది అని విన్నాను. అసహనానికి యాక్చువల్ నక్స్వామిక అనే మెడిసిన్ వర్క్ చేస్తుంది. నక్స్వామిక, క్యామమెల్లా ఒకటి, పల్స్టిల్లా ఒకటి, ఓకే, ఇట్లా మందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. నక్స్వామికాలో వాడికి అనుకున్నది అయిపోవాలా, పర్ఫెక్ట్ గా అయిపోవాలి, వెంటనే అయిపోవాలి, పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇంటాలరెన్స్ తట్టుకోలేడు, దేన్ని తట్టుకోలేడు వాడు. చిన్న ఇంటాలరెన్స్ కూడా తట్టుకోలేడు. ఇప్పుడు ఇది ఇలా ఉండాలంటే ఇది ఇలా ఉండాలి, వర్క్ ఈ టైం కాకుండా ఈ టైంకి అయిపోవాలి. క్యామమెల్లా అనుకోండి, వాడికి ఇమ్మీడియట్ గా అయిపోవాలి, కాకుంటే వాడు పొలైట్నెస్ ఉండదు. ఓకే, వాడు కింద పడి దొల్లేస్తాడు. సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాడు బండ బూతులు తిడుతుంటాడు, ఇంపొలైట్ ఉంటుంది, సో అన్సివిల్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ అయ్యిండి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతుంటారు. కలెక్టర్ అయ్యిండి ఆ తిట్లు తిట్టకూడదు కదా. సో అక్కడ క్యామమెల్లా వర్క్ చేస్తుంది. అన్సివిల్ తీసుకుంటే ఇక్కడ నక్స్వామిక వర్క్ లో డిస్టర్బెన్స్ తట్టుకోలేడు. సౌండ్, లైట్ ఆయన చికాకుంటే సౌండ్ తగ్గించండి, ఆపేయండి, మీరు ఉండండి, ఇట్లా సీరియస్ గా ఉంటాడు. అలా మనం పిల్లల్లో కూడా రకరకాలు చూసుకొని అన్ని కాన్స్టిట్యూషన్ చూసుకొని అసహనానికి కూడా మెడిసిన్ ఉంటుంది.
కరెక్ట్ మెడిసిన్ ఇస్తే 100% ఎందుకంటే ఇవాళ రేపు భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అసహనం అవుతుందండి. Yes, sir. చిరాకు అసహనాలు అవుతున్నాయి. అవునండి. అంటే ఒక మెడిసిన్ ఒక ఇద్దరు జీవితాలని కాపాడుతుంది అంటే ఇట్స్ గుడ్ కదా. అందుకేనండి మనకి- ఫస్ట్ నుంచి కూడా హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే మాక్సిమం 99% హార్మోనియస్ వేలో వెళ్తుంది. అంటే అప్ అండ్ డౌన్స్ Okay. లేకుండా ప్రశాంతంగా లైఫ్ వెళ్ళిపోవడం హోమియో మెడిసిన్ కూడా వర్క్ చేస్తుంది. ఇద్దరు కాకుండా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ మీద చేసుకోవాలి. అది మెడిసిన్ వాడుకోవాలి. పిల్లలకైతే ది బెస్ట్ మెడిసిన్. ఇంకా వాళ్ళకి మనం ఆస్తులు ఇవ్వకుండా పర్లేదు కానీ Yeah. ఒక 10 years మీకు తెలిసిన హోమియోపతి డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇప్పిస్తే గనక వాళ్ళల్లో ఒక 10 years యాంటీబయాటిక్స్ పడలేదు, 10 years సపోజ్ పెయిన్ కిల్లర్స్ పడలేదు, ఇంగ్లీష్ మందులు కానీ సపోజ్ ఈ కెమికల్స్ అన్ని పడలేదు, ఎంత హెల్తీగా ఉంటారండి వాళ్ళు. ఈవెన్ మైండ్ పరంగా అయినా కానీ ఫిజికల్ గా అయినా కానీ. అందుకే మా క్లయింట్స్ మేము చూస్తాం కదా, ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా చదువుతున్నారు కొంతమంది. వాళ్ళంతా దే ఆర్ వెరీ హెల్తీ. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ మన మందే వాడతారు Yeah. హోమియో మెడిసిన్. ఇలా చర్చించుకుంటూ వెళ్తే ఇంకా కొన్ని వందల వేల విషయాలు ఉన్నాయి. అవును. మీకున్న సమయానికి, మీకున్న బిజీ లైఫ్కి, నాకున్న బిజీ లైఫ్కి ఈ కొన్ని విషయాలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి మరొక కొన్ని విషయాలతో మనం ముందుకు వెళ్దాం సార్. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలండి.